సో హాయ్ మామ, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ డిఎం అనేది చూసుకుందాం. మనం డిఎం ఏంటంటే ఫస్ట్ 5th యూనిట్ చూసుకుందాం. సో ఇవి చిన్నగా ఉన్నాయి. సో 5th 4th చూసుకొని ఇక్కడ వెళ్ళిపోదాం మనం. సో 5th యూనిట్లో ఏంటంటే మేము R22 రెగ్యులర్ రాసేటప్పుడు డిఎస్ R22 రెగ్యులర్ రాసేటప్పుడు మాకు ఎలా ఉందంటే ఏం క్వశ్చన్ వచ్చిందంటే ఐసోమార్ఫిజం వచ్చింది. సో ఈ ఐసోమార్ఫిజం అనేది అంటే ఇంపార్టెంట్ అనమాట. ఐసోమార్ఫిజం మాకు ఐసోమార్ఫిజం వచ్చిన తర్వాత దాని కింద ఏమొచ్చిందంటే ఈ స్పానింగ్ ట్రీ గురించి అడిగిన. అంటే స్పానింగ్ ట్రీ అంటే ట్రీ అంటే ఏంది, స్పానింగ్ ట్రీ అంటే ఏంది, క్రుషికల్స్ అండ్ ప్రిన్స్ అంటే ఏందని చెప్పి బ్రీఫ్గా రాయమని 5 మార్క్స్ అడిగాడు. సో మాకు ఇలా వచ్చింది, మేము ఇలా రాసినాం. సప్లీ పేపర్ ఎలా వచ్చిందంటే అంటే రీసెంట్గా డిసెంబర్ 26th 7th సప్లీ జరిగింది, డిఎం సప్లీ. వాడు ఏం చేసినట్టు డైరెక్ట్ సప్లీలో కలర్ ప్రాబ్లం అని చెప్పి ఇచ్చేసింది. అంటే గ్రాఫ్ కలర్ ప్రాబ్లం అని చెప్పి డైరెక్ట్ 10 మార్క్స్ ఇచ్చేసింది. వాడు కొన్ని గ్రాఫ్స్ ఇచ్చి దాని కలర్ ఏమని డైరెక్ట్ ఇచ్చేసి. అంటే మనకు దీని ద్వారా ఏమర్థమైంది అంటే ఈ క్రోమాటిక్ నెంబర్స్ అండ్ 4 కలర్ ప్రాబ్లంకి వెళ్ళి డైరెక్ట్ 10 మార్క్స్ ఇచ్చింది వాడు. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఏమేమి నేర్చుకోవాలి ఈ చాప్టర్లో, ఎలా క్వశ్చన్స్ రావచ్చు అనేది చూద్దాం ఫస్ట్. సో ఇది మన పోర్షన్ చూసుకొని ఒకసారి, ఇది మన పోర్షన్. సో ఏంటంటే ఇప్పుడు యూనిట్ 5 చూసుకుంటే పక్కా ఐసోమార్ఫిజం మనం చదవాల్సిందే. మన టీచర్స్ కూడా ఐసోమార్ఫిజం ఉంటుంది, ఐసోమార్ఫిజం ఫస్ట్కి వెళ్ళే ఐసోమార్ఫిజం అని అంటూనే ఉంటారు. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఏం చెప్తానంటే ఈ స్పానింగ్ ట్రీస్, ఈ స్పానింగ్లో మినిమం స్పానింగ్ ట్రీస్, క్రుషికల్ అంటే ఏంది, ప్రిన్స్ అంటే ఏంది, దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా రాయాలి. అంటే తెలుసుకుంటే ఏంటంటే అడగొచ్చు ఇంకో 5 మార్క్స్కి. తర్వాత బైనరీ ట్రీస్ అంటే డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ కూడా అడగచ్చు. సో ఇది దాకా ఉంది కదా. నేను ఏం చెప్తాను అంటే గ్రాఫ్ కలరింగ్లో మనకు 4 కలర్ ప్రాబ్లం, క్రోమాటిక్ నెంబర్స్, ప్రాపర్ కలరింగ్ అంటే ఏంటంటే ఒక కొన్ని గ్రాఫ్స్ ఇచ్చి దాన్ని కలర్ చేయమండి ఇలా అని అడగచ్చు, లేకపోతే 4 కలర్ ప్రాబ్లం అని అడగచ్చు. మొత్తం గ్రాఫ్ కలరింగ్ కిందకి వస్తుంది, క్రోమాటిక్ నెంబర్స్ కూడా. నెక్స్ట్ ఏం అడగచ్చు, ఈ 3 టాపిక్లో ఇంకోటి గ్రాఫ్స్ అడగచ్చు. గ్రాఫ్లో ఏం అడగచ్చు మనకు ప్లేనర్ గ్రాఫ్స్, యూలర్ సర్క్యూట్స్, లేకపోతే మల్టీగ్రాఫ్స్, హామిల్టన్ గ్రాఫ్, మొత్తం ఇదే. సో ఇలా టాపిక్ వైజ్ డివైడ్ చేసుకున్నాం కదా మనం. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ వీడియో ఎలా స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ గ్రాఫ్ కలరింగ్ అని వీడియో చెప్పేసుకుందాం మనం. మొత్తం గ్రాఫ్ కలరింగ్కి ఒక వీడియోలో చెప్పేస్తాను నేను. అంటే గ్రాఫ్ కలరింగ్ అంటే ఏంది, 4 కలర్ ప్రాబ్లం అంటే ఏంది, క్రోమాటిక్ నెంబర్ అంటే వాడు క్వశ్చన్స్ ఎలా చేస్తాడు దీనిపైన అని చెప్పి ఒక క్వశ్చన్ చెప్పుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఐసోమార్ఫిజం చెప్పుకుందాం. సో దీని నుండి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం టు మినిమం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే స్పానింగ్ ట్రీస్, బైనరీ ట్రీస్ చదువుకుందాం. ఈ స్పానింగ్ ట్రీలో వాళ్ళు క్రుషికల్ అడగచ్చు, ప్రిమ్స్ అడగచ్చు, బైనరీ ట్రీలో డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ అడగచ్చు. సో ఇది పక్క దీంట్లో ఒక 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడైనా సరే, ఇక్కడ రెండైనా సరే 5 మార్క్స్. సో ఏం చేస్తాను నేను 4 టాపిక్స్ చెప్పినా. సో ఐసోమార్ఫిజం, స్పానింగ్ ట్రీస్, బైనరీ ట్రీస్, ఇంకోటి గ్రాఫ్ కలరింగ్. ఈ 3 టాపిక్స్లో ఒక 5 మార్క్స్ అయితే పక్కా, 5 మార్క్స్ అయితే పక్కా రాసి పెట్టుకొని 5 మార్క్స్ పక్కా. మన అదృష్టం బాగుంటే ఈ 3 టాపిక్లో ఒకటే దాన్ని 10 మార్క్స్ అడగచ్చు. వాడు ఐసోమార్ఫిజం కూడా 10 మార్క్స్ అడగచ్చు, చెప్పలేము. గ్రాఫ్ కలరింగ్ కూడా ప్రీవియస్గా మన సప్లీ పేపర్ ఇచ్చిన కాబట్టి ఇది కూడా అడగచ్చు. సో ఈ 3 టాపిక్లో పక్కా నేను 3 టాపిక్ల మీద వీడియో చేస్తా, టెన్షన్ ఏం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే గ్రాఫ్స్ గురించి చూసుకుందాం. ఈ గ్రాఫ్స్లో మనకు ఆప్షన్లో నేర్చుకుంటాం. అంటే వాడు 10 మార్క్స్ ఇవ్వకపోతే ఇవే దీంట్లో ఒక 5 మార్క్స్ ఇచ్చి ఇంకో 5 మార్క్స్ అడుగుతాడుగా. ఇంకో 5 మార్క్స్ అడిగితే మనం ఏం చేద్దామంటే హామిల్టన్ గ్రాఫ్స్ అంటే ఏంది, దాని గురించి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లేనర్ గ్రాఫ్స్ అంటే ఏంది. ఇప్పుడు ప్లేనర్ గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, సింపుల్గా చెప్పుకుందాం. ప్లేనర్ గ్రాఫ్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఒక గ్రాఫ్లో ఇట్లా క్రాసింగ్ ఎడ్జెస్ అనేవి ఉండొద్దు. అంటే ఏంటంటే సింపుల్గా ఈడు ఇలా వెళ్ళిపోతుండు, వీడు ఇలా వెళ్ళిపోతుండు. సో క్రాసింగ్ లేదు, ఇది ప్లెయిన్గా పోతుంది, ఇది ప్లెయిన్గా పోతుంది. దీన్ని ప్లేనర్ గ్రాఫ్స్ అంటాం. అంటే ఇచ్చిందని చూడండి ఇలా పోయిండు, ఇంకోటి ఇలా పోయిండు, అంతే. దీన్ని ప్లేన్ సింపుల్ చెప్పుకుందాం, టెన్షన్ ఏం లేదు. ప్లేనర్ గ్రాఫ్ అంటే ఏంది, హామిల్టన్ గ్రాఫ్ అంటే ఏంది, మల్టీగ్రాఫ్ అంటే ఏంది అని చూసుకుందాం. సో ఓవరాల్ మన స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు మనం కవర్ చేసుకున్న 3 టాపిక్ ఐసోమార్ఫిజం, గ్రాఫ్ కలరింగ్ అండ్ స్పానింగ్ ట్రీస్ అండ్ బైనరీ ట్రీస్. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్స్. సో మన పోర్షన్ చూసుకుంటే మనకేముంది, ఫస్ట్ క్రోమాటిక్ నెంబర్స్, 4 కలరింగ్, ఇది మొత్తం ఒక వీడియోలో అయిపోతుంది. ఇది మొత్తం ఒక వీడియో. సో ఐసోమార్ఫిజం ఒక వీడియో. సో ఏం చేద్దామంటే ట్రీస్, బైనరీ ట్రీస్ గురించి అన్నాక స్పానింగ్ ట్రీ, బైనరీ ట్రీ మొత్తం ఒక వీడియో. తర్వాత గ్రాఫ్స్, ప్లేనర్ గ్రాఫ్స్, యూలర్ అంటే మనకు మల్టీగ్రాఫ్, ప్లేనర్ గ్రాఫ్, హామిల్టన్ గ్రాఫ్ తెచ్చుకుందాం. తర్వాత యూలర్ సర్క్యూట్ గురించి చూసుకుందాం. అంటే ఆప్షనల్గా, అంటే చెప్పలేము వాడు ఎలా అన్నయ్యచ్చు. సో అలా. సో ఈ 5th యూనిట్ అనేది స్ట్రక్చర్ అనేది ఇలా ఉంది. సో 5 minutes చెప్పేసిన మీ స్ట్రక్చర్ గురించి. సో డైరెక్ట్ నెక్స్ట్ వీడియోలో వెళ్ళిపోదాం. ఏం చేసుకుందాం అంటే గ్రాఫ్ కలరింగ్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ ఐసోమార్ఫిజం గురించి, స్పానింగ్ అండ్ బైనరీ ట్రీస్ అండ్ ద గ్రాఫ్స్, ఈ 2 చెప్పుకుని లాస్ట్లో ఒక యూలర్స్ ఇట్లా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకొని వెళ్ళిపోతాం. సో ఇది మన స్ట్రక్చర్. ఇది మొత్తం ఓవరాల్ ఏంది 5th యూనిట్ అనమాట. సో 4th యూనిట్ ఏంది మీకు బ్రీఫ్. 4th యూనిట్ ఒక 2 minutes చెప్తా. 4th యూనిట్ ఏం చేస్తానంటే నేను బేసిక్ కౌంటింగ్, కాంబినేషన్ అండ్ పర్మిటేషన్, ఎన్యూమరేషన్, కాంబినేషన్ అండ్ పర్మిటేషన్, అంటే కాంబినేషన్ అండ్ పర్మిటేషన్ విత్ రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్ వరకు ఈ దాకా ఈ పోర్షన్ మొత్తం నేను ఒక వీడియోలో చేస్తాను. ఒకటే వీడియో నీకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక్కటే వీడియోలో పక్క ఈ ఒక్క వీడియో చూస్తే నీకు 5 మార్క్స్ దిగిపోతాయి. సో ఏంటంటే ఈ ఒక్క వీడియో లెంత్ ఉండొచ్చు, ఒక 30 minutes ఉంది. నీకు ఇన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సో ఒక్క వీడియోలో చేసేస్తాం. ఈ బైనరీ
బైనామియల్ కోఎఫిషియంట్ ఒకటి, మల్టీనామియల్ కోఎఫిషియంట్ ఒకటి, థియరమ్స్ ఉంటే ప్రిన్సిపల్. ఇది ఒక్కొక్క వీడియో 3 వీడియో. ఈ దాకా మనం 4th 5th కంప్లీట్ చేసుకుందాం. సో 4th 5th కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో మీకు ఏంటంటే మిడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మిడ్స్ కూడా కవర్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ, ఈ దాకా అయిపోయింది. సో డైరెక్ట్ వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. సో రైట్ బాయ్.